అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక అందమైన నగరం. నాగరికత బాగా అభివృద్ధి చెందినది కావడంతో నిత్యం జన సమృద్ధంతో ఉంటుంది. నగరానికి కథకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? వినండి, మీకే అర్థమవుతుంది. ఆ ఊర్లో మన కథకు సంబంధించిన ఒక ఫ్యామిలీ గురించి చెప్పబోతున్నాను. అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, ఒక కొడుకు మాత్రమే. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఎంత సాఫీగా కొనసాగుతుంది వారి జీవితం. తల్లి ఉమా, తండ్రి ఈశ్వర్. వారికి ఒక్కడే కొడుకు, పేరు రవి. ఒక్కడే కొడుకు కావడంతో అల్లారముద్దుగా పెంచుతారు. రవి అడిగిందే తడువు, ఎదురుగా ఉండాల్సిందే. రవికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. తల్లిదండ్రులిద్దరూ కొడుకు మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని పేరున్న పాఠశాలలో చేర్పించి చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కొడుకు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎంతో ముచ్చటపడతారు. ఏ కాంపిటీషన్స్ లో అయినా రవియే ఫస్ట్. స్కూల్కి ఫస్ట్ తనే. పర్ఫెక్ట్ మెరిట్ స్టూడెంట్ గా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు పొందుతాడు రవి. తన ఫ్రెండ్స్ అంతా రవిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు. అన్నింటిలో ర్యాంకులు వాడివే అని. స్కూల్లో జరిగే ప్రతి ముచ్చట, ప్రతి విషయం తల్లిదండ్రులతో షేర్ చేసుకునేవాడు రవి. తమ కొడుకు బంగారం అని మురిసిపోయేవారు ఇద్దరు. రవి 10వ తరగతిలో స్టేట్ ర్యాంక్ సంపాదించడంతో తన పేరు దిశలా మార్మోగిపోతుంది. ఉమా, శంకర్ ఆనందానికి హద్దే లేదు మరి. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక కొత్త కాలేజీ, కొత్త పరిచయాలు, కొత్త ఊసులు, కొత్త కొత్త ఆలోచనలు, అలజడులు మొదలవుతాయి. రవిలో అంతవరకు చదువు తప్ప వేరొక దృష్టి లేని రవి నెమ్మదిగా తన ప్రవర్తనను మార్చుకుంటాడు. మొబైల్ ఫోన్ కొనమని ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటాడు. కొడుకు మాటను కాదనలేక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఈశ్వర్ తెచ్చి రవికిస్తాడు. అక్కడ నుండి మొదలవుతుంది. ఎవరు కన్ను రవి మీద పడిందో తెలియదు. రవి నెమ్మదిగా మొబైల్ ఫోన్కు బానిసైపోతాడు. కొత్త పరిచయాలు ఏర్పడిన తరువాత వాళ్ళతో స్నేహం చేశాక వారి అభిరుచులు కూడా తన అభిరుచిగా మార్చుకొని ఆఖరికి పూర్తిగా మారిపోతాడు రవి. మంచి నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు, కానీ చెడు నేర్చుకోవడానికి క్షణకాలం కూడా పట్టదు. ఎప్పుడు తన చేతిలో ఉండే పుస్తకాల బదులు మొబైల్ ఫోన్ కనిపిస్తుంది ఇప్పుడు. చదువు తప్ప వేరొక లోకం తెలియని రవికి చెడు తిరుగుళ్ళు తిరిగే ఫ్రెండ్స్తో సహవాసం ఏర్పడుతుంది. తమ కొడుకులో వచ్చిన మార్పుని చూసి తల్లిదండ్రులిద్దరూ కూడా బెంగపెట్టుకున్నారు. ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని చూస్తారు. అయినా రవి వినడు. తమ బంధువుల ద్వారా అయినా వింటాడేమో అని తెలిసి వారి చేత 4 మంచి మాటలు చెప్పిస్తారు. అయినా మారడు. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు. ఫలితం ఉండదు. రోజు రోజుకు రవి ప్రవర్తన చాలా విచిత్రంగా మారిపోతుంది. అది చాలదన్నట్టు కాలేజీలోనే ఫ్రెండ్స్ సహాయంతో కొత్తగా చేరిన అమ్మాయి మీద మనసు పారేసుకుంటాడు. టీనేజ్ లవ్ మరి. ఉంటే చేతిలో మొబైల్ లేదా అమ్మాయి చుట్టూ తిరగడం. అమ్మాయి పేరు రాజీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్. తను కూడా టాపర్. ఎన్నో రకాలుగా రాజీతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు రవి. రాజీ అస్సలు కన్నెత్తి కూడా చూడదు. ఇన్ని వ్యాపకాలలో ఉన్న రవికి మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడు. చుట్టుప్రక్కల అందరూ కూడా ఆశ్చర్యపోతారు. రవికి మాత్రం చిన్నది కూడా సిగ్గనిపించదు, భయం అనిపించదు. తాను ఒక విద్యార్థి అని ఏ కోశాన అనిపించదు. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవడంతో రాజీ రవిని మరింత పురుగులా చూస్తుంది. ఆ చూపులు తట్టుకోలేక రవి బెటర్మెంట్ కట్టి అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు. తర్వాత చదువులో దృష్టి పెడతాడా అంటే అది కూడా లేదు. 24 గంటలు ఫోన్. వయసు చిన్నదైనా పెద్దవాడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పోకిరి గ్యాంగ్తో తిరుగుతూ కొత్త వ్యసనాలకు లోనవుతాడు రవి. తల్లిదండ్రులు నయానా పయానా పెట్టినా మార్పు రాదు. కొడుకుని అలా చూస్తూ తల్లి ఉమా మంచం పడుతుంది. ఈశ్వర్కు లేని కొత్త రోగాలన్నీ అతిథులుగా వచ్చి పూర్తిగా తన ఒంట్లో తిష్ట వేస్తాయి. రాజీ ఎప్పుడూ కూడా రవితో మాట్లాడలేదు. అయినా రవి తనని విడిచిపెట్టలేదు. మెసేజ్తో, లవ్ లెటర్స్తో ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. సెకండ్ ఇయర్ కూడా పరీక్షలు అయిపోయాయి. ఈసారి కాలేజ్ టాపర్ రాజీ వస్తుంది. రవి ఇయర్లో ఫెయిల్ అవుతాడు. ఎప్పుడూ బుక్ తీయలేదు కదా.
ఎలా పాస్ అవుతాడు మరి? ఉమా, ఈశ్వర్ల పరిస్థితి చూడటానికి చాలా బాధాకరంగా కనిపిస్తుంది. బయట వాళ్ళకు చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేక వాళ్ళే సతమతమవుతూ ఉంటారు. ఇంత జరిగినా రవి మాత్రం మారడు. పైగా ఇప్పుడు తనకు డబ్బులు కూడా కావాలి. మొన్నటి వరకు తల్లి దగ్గర అడిగి తీసుకునేవాడు. ఇప్పుడు తండ్రి దగ్గర. తండ్రి ఇవ్వకపోతే ఇంట్లో ఏదో ఒక వస్తువు పట్టుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బుతో జల్సా చేసుకునేటంత స్థాయికి దిగజారి రవి చదువు మధ్యలోనే ఆపేసి ఎందుకు పనికిరాని ఒక జులాయిగా వీధుల వెంట తిరుగుతూ పిచ్చివాడిగా మారిపోతాడు. ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? చూస్తూ చూస్తూ ఉమా చనిపోతుంది. అయినా రవి ఎప్పట్లానే భార్య చనిపోయింది అన్న దిగులుతో ఈశ్వర్ కూడా కొన్నాళ్లకు చనిపోతాడు. ఇప్పుడు రవికి ఎవరు అడ్డులేదు, ఒక్కడే. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ రోడ్ల పాలవుతాడు. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది? ఎంతో మంచి భవిష్యత్తును తన చేతులారా తనే నాశనం చేసుకున్నాడు. బంధువులెవరూ తనను కనీసం చూడ్డానికి కూడా ఇష్టపడరు. వీధిలో ఉంటే అందరూ కూడా తమ పిల్లలకు రవిని చూపిస్తూ మీరు చదవకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే వాడిలాగే పిచ్చోడ్లా తయారవుతారు, జాగ్రత్త అంటూ చూపిస్తూ ఉంటారు. బాధపడితే గాని బోధపడదు అంటారు కదా. రవి విషయంలో అదే జరిగింది. తన కోసం కాకపోయినా ఆకలి కోసం ఏదో ఒక ఉద్యోగాన్ని చూద్దాం అనుకుంటాడు. తను చదివిన 10వ తరగతితో ఏ ఉద్యోగము రాదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. చివరికి వాచ్మెన్ గా అయినా ఉద్యోగం దొరుకుతుందేమోనని. ఎవరూ తన వాలకం చూసి ఇవ్వరు. ఆకలి తనను ఆలోచించేలా చేస్తుంది. ఏదో ఒక పని చేసుకుని బతకాలని నిర్ణయించుకుని చివరికి ఒక మెకానిక్ షోరూంకి వెళ్తాడు. ఆ ప్రక్కన మెకానిక్ గ్యారేజ్ ఉంటుంది. అందులో పనికి కుదురుతాడు రవి. ఇలా ఒకరోజు పని చేసుకుంటూ ఉండగా ఆ మెకానిక్ షెడ్లోకి ఒక BMW కార్ వస్తుంది. అందులో నుండి రాజీ దిగడం చూస్తాడు. మొదట సంతోషించిన తర్వాత ఎంతో బాధపడతాడు. రాజీ గురించి మెకానిక్ షెడ్ ఓనర్ చెప్పేటప్పుడు వింటాడు. ఆమె బాగా చదువుకోవడం వల్ల నేడు ఆమెకు లక్షల్లో వేతనం. ఇలాంటి కార్లు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆవిడ దగ్గర అని. రవికి తాను చేసిన తప్పేమిటో అప్పుడు బాగా అర్థమవుతుంది. ఏం చేసినా కాలాన్ని తిరిగి తీసుకురాలేదు. ఈ జీవితానికి ఇంకా ఇంతే. తన కోసం ఆలోచించే తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు. వారు అందనంత దూరంలో ఉన్నారు. జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు రవి. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. టీనేజ్ అన్నది అందరికీ వరమే. దానిని సరిగ్గా వాడుకోవాలి, శాపంగా మార్చుకోకూడదు. వీడియోలో ఏమైనా తప్పులుంటే మన్నించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.